హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఐపీసీ సెక్షన్ 1 నుండి సెక్షన్ 5 వరకు చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో సెక్షన్ 6 నుండి సెక్షన్ 10 వరకు డిస్కస్ చేద్దాం. సరే అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 6 డెఫినిషన్స్ ఇన్ ద కోడ్ టు బి అండర్స్టూడ్ సబ్జెక్ట్ టు ఎక్సెప్షన్స్. Throughout this code, every definition of an offense, every penal provision and every illustration of every such definition or penal provision shall be understood subject to the exceptions contained in the chapter entitled General Exceptions. Throughout those exceptions are not repeated in such definitions, penal provisions or illustrations. చూడండి, ఈ సెక్షన్ ప్రకారం ఐపీసీలో ఉన్నటువంటి డెఫినిషన్స్, పీనల్ ప్రొవిజన్స్ మరియు ఇల్లస్ట్రేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి నేరానికి డెఫినిషన్ ఉంటుంది. డెఫినిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ సెక్షన్ 300లో మర్డర్ అంటే ఏమిటి అనే విషయం మాత్రమే ఉంటుంది. 302లో గమనించినట్లయితే మర్డర్ చేసిన వ్యక్తికి ఎంత శిక్ష పడుతుంది, ఎలాంటి శిక్ష పడుతుంది అనే వివరాలు ఉంటాయి. దీన్ని పీనల్ ప్రొవిజన్ అంటారు. అలాగే ఇల్లస్ట్రేషన్ అంటే ఉదాహరణలు అన్నమాట. ఓకేనా? ఈ సెక్షన్స్ని మనం అర్థం చేసుకోవడానికి ఐపీసీలో కొన్ని సెక్షన్స్లో కింద ఇల్లస్ట్రేషన్స్ ఇవ్వబడతాయి. ఓకేనా? ఇండియన్ పీనల్ కోడ్లో ఇచ్చినటువంటి నేరాలకు, నిర్వచనాలకు, వివరణలకు కొన్ని జనరల్ ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు ఉంటాయి అని ఈ సెక్షన్ 6లో పొందుపరచబడింది. దీని అర్థం ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్స్కు కొన్ని మినహాయింపులు ఉంటాయని అర్థం. ఉదాహరణకు చూడండి, 7 సంవత్సరాల్లో పిల్లలు ఏదైనా ఒక నేరం చేసినట్లయితే అది నేరంగా పరిగణించకూడదు. ఇది ఒక జనరల్ ఎక్సెప్షన్ అని అర్థం చేసుకోవాలి. నేరాన్ని నిర్వచించే ప్రతి సందర్భంలోనూ ఈ విషయం గురించి ప్రత్యేకించి మెన్షన్ చేయబడదు. అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ 302లో ఏముంటుంది? ఒక హత్య చేసినటువంటి వ్యక్తికి ఏ శిక్ష విధించాలి అంటే మరణశిక్ష విధించాలా లేకపోతే జీవిత ఖైదు విధించాలా అని మాత్రమే ఉంటుంది. 7 సంవత్సరాలలోపు పిల్లలు ఒక హత్యకు కారణమయ్యారనుకోండి, 302లో పేర్కొన్నటువంటి శిక్షలు వాళ్ళకు విధించరు. దీనినే జనరల్ ఎక్సెప్షన్ అని అంటారు. ఈ విషయం ప్రత్యేకంగా సెక్షన్ 302 మర్డర్కు శిక్ష అని చెప్పేసి అనుకున్నాం కదా, ఈ సెక్షన్ కింద మెన్షన్ చేసి ఉండరు. ఓకేనా? అయినా కూడా 7 సంవత్సరాల్లో పిల్లలు ఎటువంటి నేరం చేసినా అది నేరంగా పరిగణించబడదని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఒక పోలీస్ అధికారి ఒక మర్డర్ చేసిన వ్యక్తిని వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. అయితే అది అక్రమ నిర్బంధం కిందకి రాదు. ఆ మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క బాధ్యత అయిపోతుంది. ఆ సందర్భంలో ఆ పోలీస్ ఆఫీసర్ చట్ట ప్రకారం ఈ చర్య చేశాడు కాబట్టి అతను చేసింది నేరంగా పరిగణించబడదు. అంటే ఒక వ్యక్తి తాను చట్ట ప్రకారంగా చేయవలసి వస్తే అది నేరం కాదు అన్నమాట. ఓకేనా? సెక్షన్ 7 చూడండి. సెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్స్ ఎక్స్ప్లెయిన్డ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ కోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ కోడ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ఎక్స్ప్లెనేషన్. ఐపీసీలో ఒక విషయం గురించి ఒక సందర్భంలో నిర్వచించబడితే అది అన్ని సందర్భాలకు తిరిగి వివరించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఈ సెక్షన్ అర్థమైతే మిగతా సెక్షన్స్ అన్నీ కూడా మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐపీసీలో గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అని ఈ 2 మాత్రమే అర్థాలు వస్తాయి. కాబట్టి మనం మొత్తం ఐపీసీలో గవర్నమెంట్ అంటే సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెక్షన్ 8 చూడండి. జెండర్, ద ప్రొనౌన్ హీ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్ ఎనీ పర్సన్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఈ చట్టంలో హీ అని ఎక్కడ సంబోధించినా అది అతడు అని మాత్రమే కాదు, ఆమె అని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటి హీ అంటే పురుషుణ్ణి ఉద్దేశించి అన్నది కదా అంటే కాదు. ఐపీసీ ప్రకారం హీ అని ఎక్కడ సంబోధించినా స్త్రీ మరియు పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 9 చూడండి. నెంబర్, అన్లెస్ ద కాంట్రరీ అపీర్స్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్
వర్డ్స్ ఇంపోర్టింగ్ ద సింగులర్ నెంబర్ ఇంక్లూడింగ్ ద ప్లూరల్ నెంబర్ అండ్ వర్డ్స్ ఇంపోర్టింగ్ ద ప్లూరల్ నెంబర్ ఇంక్లూడ్ ద సింగులర్ నెంబర్. మొత్తం ఐపీసీలో ఎక్కడైనా సింగులర్ నెంబర్ ఉంటే దాన్ని ప్లూరల్ నెంబర్గా కూడా పరిగణించవచ్చు. అలాగే ప్లూరల్ నెంబర్ని కూడా సింగులర్ నెంబర్గా పరిగణించవచ్చు. ఏదైనా ఒక సెక్షన్లో పర్టిక్యులర్గా చెప్పనంత వరకు ప్లూరల్ నెంబర్ని సింగులర్ నెంబర్ని ప్లూరల్ నెంబర్గా కూడా మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐపీసీలో ఎక్కడైనా మ్యాన్ అని దాని అర్థం ఏంటంటే ఒకడు కావచ్చు, లేకపోతే ఒకడి కంటే ఎక్కువ మంది కూడా అయి ఉండొచ్చు అన్నమాట. ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 10 చూడండి, మ్యాన్, ఉమెన్. ద వర్డ్ మ్యాన్ denotes a male human being of any age. The word woman denotes female human being of any age. ఐపీసీలో మ్యాన్ అన్న పదం ఎక్కడున్నా పురుషుడు అని అర్థం చేసుకోవాలి. అయితే దీనికి వయసుతో సంబంధం ఉండదు. 1 సంవత్సరం కానివ్వండి, 5 సంవత్సరాలు కానివ్వండి, 20 సంవత్సరాలు కానివ్వండి, 50 సంవత్సరాలు కానివ్వండి, ఒక పురుషుణ్ణి మ్యాన్ అనే పదంతో మాత్రమే సంబోధిస్తారు దేనిలో, ఐపీసీలో అంతవరకు. ఓకేనా. మ్యాన్ అంటే పురుషుడు అని అర్థం, వయసుతో సంబంధం లేదు. అలాగే ఉమెన్ అన్న పదం ఎక్కడున్నా స్త్రీ అని అర్థం, ఇక్కడ కూడా సేమ్, వయసుతో సంబంధం లేదు. ఒక 2 ఏళ్ల చిన్న పాప అయినా కూడా, లేదా 20 సంవత్సరాల మహిళ అయినా కూడా, 60 సంవత్సరాల వృద్ధురాలైనా కూడా సరే, ఉమెన్ అంటే ఐపీసీ ప్రకారం స్త్రీ అని అర్థం, వయసుతో సంబంధం అయితే లేదు.